ఫైనలీ సించన వినాయక్ ఎంగేజ్మెంట్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవునైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫైనలీ వీళ్ళ ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. ఎందుకు ఇలా అంటున్నానంటే వీళ్ళది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇది ఎంగేజ్మెంట్ ఉందని చెప్పేసి. అది ఇదేనండి. సండే మొత్తం అలా తిరిగేసాము. ఇంకా మండే మార్నింగ్ అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చాము. వచ్చి రెడీ అయ్యి ఎంగేజ్మెంట్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో ఉంది కదా, అంటే మన సాంప్రదాయం అండి. గాజులు, పసుపు, కుంకుమ, పూలు అన్ని పెట్టడము. సో వీళ్ళు ఇది ఫాలో అయ్యారు. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అటు సైడ్ బాదం మిల్క్ పెట్టారు, ఇటు సైడ్ గాజులు, పసుపు, కుంకుమ, మిర్రర్ కూడా పెట్టారు. అలాగే పూలుకి పెట్టుకోవడానికి పిన్నీస్ లేని వాళ్ళకి ఇబ్బంది కాకూడదని పిన్నీస్ కూడా పెట్టారనమాట. నిజంగా సూపర్. ఇది నేను వీడియోస్లో చూశాను కానీ రియల్గా ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. ఇంకా లోపలికి వచ్చి కూర్చున్నాము. ఇక్కడ వచ్చేసి లగ్నపత్రిక అయితే రాయిస్తున్నారు. సో పెళ్లి కొడుకు కూర్చున్నారు, పెళ్లి కూతురు ఇంకా రూమ్లోనే ఉంది. సో తన దగ్గరికి వెళ్ళలేదు నేను. తనకి బయటకు వచ్చిన తర్వాతనే తనకి హాయ్ చెప్దాం, సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి మాట్లాడివ్వలేదు. సో ఇంకా నేనైతే ఇప్పుడు ఆ గ్యాప్లో వాళ్ళు లగ్నపత్రిక అయితే రాయిస్తున్నారు, లగ్నం రాపిస్తారు కదా, అది దానికి టైం పడుతుంది కాబట్టి బయటకు వచ్చి కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాను. తర్వాత లోపలికి వచ్చాను. వచ్చి ఇంకా వీళ్ళు ఇప్పుడైతే తాంబూలం అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అబ్బాయి వాళ్ళకి అమ్మాయి వాళ్ళు, అమ్మాయి వాళ్ళకి అబ్బాయి వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. తర్వాత ఇంకా అమ్మాయి అయితే వచ్చేసింది. ఇంకా అమ్మాయి వచ్చిన తర్వాత సో తనకైతే బట్టలు పెడుతున్నారు. అబ్బాయి తరపున వాళ్ళు అమ్మాయికి బట్టలు పెట్టాలి, తర్వాత అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయికి బట్టలు పెట్టాలి కదా. ఇంకా ఆ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా, చిక్మంగళూరు సైడు మలినాడు ప్లేస్ అనమాట ఇక్కడ. బట్ ఇక్కడ కల్చర్ ఏమైనా పద్ధతులు డిఫరెంట్గా ఉన్నాయేమో అని ఊహించాను నేను, కానీ ఏం లేదు. మన సైడ్ ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ ఎలా చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే ఉంది. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ సౌత్ అంతా ఒకేలానే ఉంటుంది కదండి. ఫుడ్ రిలేటెడ్ కానివ్వండి, అలాగే పద్ధతులు, మ్యారేజెస్ ఏవైనా కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. ఇంకేం డిఫరెంట్గా అనిపించలేదు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారు కదా, సో వాళ్ళ మదర్స్ పసుపు కుంకుమ పెట్టుకోవడం, పూలు పెట్టుకోవడం, అది ఒక సంప్రదాయం కాబట్టి అది జరుగుతుంది ఇక్కడ. దిస్ ఇస్ ద వెరీ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ బ్రైడ్ అండ్ గ్రూమ్. ఏమంటారు చెప్పండి? అంటే అమ్మాయికి అబ్బాయికి ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. నాకైతే వీళ్ళిద్దరు 7 years నుంచి తెలుసు. అప్పటి నుంచి కూడా వీళ్ళు లవ్లో ఉన్నారు. అంటే మోర్ దెన్ 7 years లవ్ ఉండొచ్చు అని నేనైతే ఊహిస్తున్నాను. నిజంగానే చాలా గ్రేట్ అనమాట. వీళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేసి పెద్దల్ని ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వీళ్ళు ఇంకెంత హ్యాపీగా ఉంటారు చెప్పండి. ఏదైనా అంతే కదా, పెద్దలకు చెప్పకుండా చేసుకోవడం కంటే పెద్దల్ని ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటే ఆ కిక్కే వేరు కదా. ఇప్పుడైతే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా దండలు మార్చుకునే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఇద్దరు కూడా దండలు మార్చుకుంటున్నారు. అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ పేరెంట్స్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారండి. అంటే కొంతమంది ఏదో వీళ్ళు ఇష్టపడ్డారు చెయ్యాలి అనే బలవంతంతో అయితే చేస్తారు కదా, సో వీళ్ళైతే అలా కాకుండా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అటు సైడ్ ఇటు సైడ్ బోత్ ద సైడ్స్. రియల్లీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దండలు మార్చుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒకరికొకరు రింగ్స్ అయితే వేసుకుంటున్నారు. అమ్మాయిది అబ్బాయిది జంట చూడ చక్కగా ఉంది కదా. నిజంగా చాలా బాగున్నారు. వాళ్ళ మనసు కూడా అలానే ఉంటుందండి. నిజంగా వీళ్ళిద్దరు కూడా ఎవరితో అయినా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళిద్దరు కూడా చాలా మంచి పొజిషన్లోనే ఉన్నారు. కానీ ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయరు, ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయరు. వీళ్ళ గుణం అయితే టాప్లో ఉంటుందండి. నిజంగా అయితే నాకైతే వీళ్ళిద్దరు కూడా చాలా ఇష్టము. మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా మా ఇంట్లో ఫుడ్ తినే వెళ్తారు. ఒకసారి ఏమైందంటే లెమన్ రైస్ పాయసం చేసి పెట్టాను. లెమన్ రైస్ చాలా కారం చేశానండి. సో అంటే వీళ్ళు ఓపెన్ అప్ అవ్వట్లేదు కారం ఉంది అని చెప్పేసి. ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ఇంకా అయిపోయిన తర్వాత, తినడం అంతా అయిపోయిన తర్వాత చెప్తోంది కారం ఉంది అక్క అని. సో అంత మంచి గుణం అండి వీళ్ళిద్దరిది. నేనైతే ఎన్నిసార్లు తలుచుకుంటా అండి, అయ్యో ఎంత కారం చేసి పెట్టాను కదా పాపం అనిపిస్తుంది. సో అలా అనమాట. ఇంకా రింగ్స్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడు పక్కనే ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నారు. ఇంకా పక్కనే టెంపుల్లోనే ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుండేది. టెంపుల్ సైడు ఒక ఫంక్షన్ హాల్ ఉంది కదా, ఫంక్షన్ హాల్ అయితే చేశారు. ఇంకా టెంపుల్కి అయితే వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా దేవుడికి పూజ చేసుకోవాలి కాబట్టి
పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫోటోషూట్ అయితే చేస్తారనమాట. ఇంకా ఆ గ్యాప్లో మనం చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి అని చెప్పి అంత మొత్తం రౌండ్స్ వేసి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. వెనక సైడ్ ఇలా నది వెళ్తుందండి. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి. నేనైతే ఫొటోస్ వీడియోస్ మస్తు తీసుకున్నా అండి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అవుతున్నారు. అందుకని చెప్పేసి మేము బయట ఉన్నాము. ఇంకా ఇప్పుడైతే లోపలికి వచ్చాను. ఇంకా అమ్మాయి అబ్బాయి ఇద్దరు రాలేదు. ఇప్పుడు ఫైనలీ వాళ్ళిద్దరు కూడా వచ్చేసారు. సో చూసారుగా ఈ డ్రెస్లో అయితే ఇద్దరు కూడా చాలా 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 బాగున్నారు. అండ్ ఇప్పుడు మరి డ్రెస్ మ్యాచింగ్ అదేంటి దండలు కూడా తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఇద్దరు కూడా దండలు అయితే మళ్ళీ మార్చుకుంటున్నారు. వీళ్ళ డ్రెస్ అయితే నిజంగా ఇద్దరిది కూడా చాలా బాగుంది. అండ్ దండలు కూడా డ్రెస్ మ్యాచింగ్ కి అయ్యేలాగా చేయించారు. నిజంగా చాలా బాగుంది. ఆ అమ్మాయి డ్రెస్ అయితే లైట్ కలరు ఈ ఫొటోస్ కి వీడియోస్ కి చాలా చాలా బాగుంది. అండ్ అబ్బాయి డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఫోటోగ్రాఫర్స్ వచ్చారండి. అటు సైడ్ ఇటు సైడ్ పరిగెత్తి మరి ఫొటోస్ తీస్తున్నారు పాపం. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యాలి కదా. ద బెస్ట్ మూమెంట్స్ అయితే వాళ్ళు ఇవ్వాలి. సో నిజంగా ఫోటోగ్రాఫర్స్ గ్రేట్ కదండి. ఎందుకంటే ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండేలా మెమొరీస్ అయితే వాళ్ళు ఇస్తారు. నాకైతే వీడియోస్ తీసుకున్న ప్రతిసారి ఆ ఫోటోగ్రాఫర్స్ అటు సైడ్ ఇటు సైడ్ పరిగెత్తుతుంటే ఇంకేం చేసేది అందులోనే తీసుకున్నాను. వాళ్ళ చేతులు అన్నీ కూడా కనిపించాయి. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు అమ్మాయి అయితే తిరుగుతూ ఉందనమాట. అంటే వాళ్ళ ఫొటోస్ కోసం వాళ్ళైతే అలా తెప్పించారు. నిజంగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అబ్బాయి మోకాల మీద కూర్చొని అమ్మాయికి బొకే ఇచ్చాడు. నిజంగా సూపర్ సూపర్ చాలా బాగుంది ఈ మూమెంట్ అయితే. ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగా వస్తుంది. అండ్ వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా. సో ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు అండ్ వాళ్ళిద్దరు ఏదైనా అలిగినప్పుడు కానివ్వండి, ఒక్కొక్కసారి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత లైఫ్లో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఏదో ఒక చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. ఈ ఫొటోస్ చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అన్నీ కూడా మర్చిపోతాం. అంటే భార్య మీద కోపం ఉన్న భర్తకి, భర్త మీద కోపం ఉన్న భార్యకి ఇద్దరు కూడా మర్చిపోతారనమాట. ఎస్పెషలీ అమ్మాయిలకి ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఫొటోస్ వీడియోస్ పిచ్ అనేది అమ్మాయిలకే ఎక్కువ ఉంటుంది కదా. సో అలా అనమాట. ఇప్పుడు ఇంకా కేక్ కూడా తెప్పించారు. ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మేము కూడా లాస్ట్లో ఫొటోస్ తీసుకొని భోజనం చేసుకొని ఇంకా బయలుదేరాలి. 11కేమో స్టార్ట్ చేశారు. ఇక్కడ 2:30కి అయితే మొత్తం అంతా అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటెడ్ వినాయక్ బ్రో అండ్ సించన. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగున్నారు మీ పేరు. అండ్ మీరిద్దరూ ఇంకా లైఫ్లో ఎన్నో సాధించి మీరిద్దరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బై బై, టేక్ కేర్.